హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము గురుకుల టీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లోనేమో ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఇస్తే ఆ ఇన్స్టిట్యూట్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యాయి రైట్ సైడ్ కాలంలో ఇచ్చారు. ఓకే, సో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది? లక్నోలో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ ఆల్మూర్లో లొకేట్ అయి ఉంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. అండ్ ది ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది డెహ్రాడూన్లో లొకేట్ అయి ఉంది. సో ఈ మ్యాచెస్ అన్ని మనకి కింద ఆప్షన్స్లలో ఎక్కడ కరెక్ట్గా కనిపిస్తున్నాయి? సెకండ్ ఆప్షన్లో కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈజ్ కాల్డ్. సో ఫిషెస్ యొక్క స్టడీని మనం ఏమంటాము? ఇచియాలజీ అని అంటాము. ఓకే, ఆర్నిటాలజీ అని అంటే ఏంటి? స్టడీ ఆఫ్ బర్డ్స్. హెర్పెటాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్ని మనము హెర్పెటాలజీ అని అంటాము. అండ్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అండ్ కల్చర్ యొక్క స్టడీని మనం ఏమంటున్నాం? ఆంథ్రోపాలజీ అని అంటున్నాము. ఓకే, సో స్టడీ ఆఫ్ ఫిషెస్ని ఏమంటున్నాము? ఇచియాలజీ అని అంటున్నాం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద థియరీ ఆఫ్ బయోజెనసిస్ వాజ్ ఎక్స్పెరిమెంటలీ ప్రూవ్డ్ బై. బయోజెనసిస్ థియరీని ఎవరు ప్రూవ్ చేశారు ఎక్స్పెరిమెంటల్గా అంటే లూయిస్ పాస్చర్ సైంటిస్ట్. ఓకే, సో థియరీ ఆఫ్ బయోజెనసిస్ని ప్రూవ్ చేయడానికి లూయిస్ పాస్చర్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశాడు అని చెప్పాను కదా. అతను ఏం చేశాడంటే ఒక ఫ్లాస్క్ని తీసుకున్నాడు. ఈ ఫ్లాస్క్ అనేది ముందే స్టెరిలైజ్ చేసి పెట్టుకున్నాడు. ఈ స్టెరిలైజ్ చేసుకున్న ఫ్లాస్క్లో అతను కిల్ చేసిన ఈస్ట్ అంటే చంపేసిన ఈస్ట్ని వేసి ఎయిర్ టైట్గా పెట్టాడు. ఓకే, అండ్ ఇంకొక ఫ్లాస్క్ తీసుకున్నాడు. ఈ ఫ్లాస్క్ని ఓపెన్గా పెట్టాడు అండ్ ఇందులో ఈస్ట్ వేశాడు. ఈ ఫ్లాస్క్లో ఉన్న ఈస్ట్ అనేది గ్రో అయింది, బట్ ఈ గ్లాస్లో ఉన్న ఈస్ట్ అనేది గ్రో అవ్వలేదు. సో దీన్ని బట్టి అతను ఏమని చెప్పాడంటే లైఫ్ అనేది ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది ఎక్స్పెరిమెంట్ త్రూ అతను చెప్పాడు. ఓకేనా. సో ఇక్కడ ఇంకా వేరే సైంటిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా. సో ఈ ఎస్ఏ వ్యాక్స్మన్ అనే అతను స్ట్రెప్టోమైసిన్ యాంటీబయాటిక్ని డిస్కవర్ చేశాడు. అలెగ్జాండర్ ఫెల్మిన్ దేన్ని డిస్కవర్ చేశాడు? పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని డిస్కవర్ చేశాడు. అండ్ ఈ ఎడ్వర్డ్ జెన్నర్ని మనము ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని అంటాము. ఇతడు స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ని కనిపెట్టాడు. లూయిస్ పాస్చర్ అనే అతను ఏంటి? థియరీ ఆఫ్ బయోజెనసిస్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అదర్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్. ఇక్కడ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చారు. లైకోపర్సికన్ అనేది జీనస్ కదా. సో ఏకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. కింద ఆప్షన్స్లలో A3 అనేది మనకి ఎక్కడ కనిపించింది? ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్లో కనిపించింది. నెక్స్ట్ చూద్దాం. పోలిమోనియల్స్ అంటే చూడండి ఇక్కడ లాస్ట్లో పోలిమోనియల్స్ లాస్ట్లో ఏల్స్ అని ఉంది. ఏల్స్ అని మనకి ఎక్కడ కనిపించినా అది ఆర్డర్కి రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. ప్లాంట్స్ క్లాసిఫికేషన్లో ఆర్డర్ సఫిక్స్ అనేది ఏల్స్ అని ఉంటుంది. ఫ్యామిలీ అయితే ఏసీ అని ఉంటుంది. ఓకే, సో పోలిమోనియల్స్ అనేది ఆర్డర్. సో ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్లో మనకి B5 అనేది ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. CDని కూడా చెక్ చేసుకుందాం. మోర్ ఏసీని ఇంతకుముందు చెప్పిన ఏసీ అని ఉంటే అది ఏంటి? ఫ్యామిలీ. అంటే సికి కరెక్ట్ మ్యాచ్ ఏంటిది? 1. నెక్స్ట్ ఏంటి? D ల్యాబ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? స్పీషీస్ని ఇండికేట్ చేస్తుంది. సో Dకి ఏది కరెక్ట్ మ్యాచ్? 2 అనేది కరెక్ట్ మ్యాచ్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. మనము క్లాసిఫికేషన్ హైయరార్కీని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ నిమానిక్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే శ్రీ గణేష్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ ఆర్డర్డ్ క్లాసిక్ ఫైల్ ఫార్ కింగ్ డోమి అని గుర్తుపెట్టుకోండి. శ్రీ గణేష్లో ఎస్ ఉంది కదా. ఎస్ అనేది స్పీషీస్ని ఇండికేట్ చేస్తుంది. గణేష్లో G అనేది జీనస్ అండ్ ఫ్యామిలీ F అనేది మనకి ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది. O అంటే ఆర్డర్, C అంటే క్లాస్, P అంటే ఫైలం, K అంటే కింగ్డమ్, D అంటే డొమైన్. ఓకే, సో ఈ విధంగా ఒక నిమోనిక్ తోటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ హైయరార్కీ. ఓకేనా. So what is the correct answer for this fourth question?
థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వాజ్ గివెన్ బై. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ఎవరు ఇచ్చారు అనేది క్వశ్చన్. సో కింద ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఈస్ ఆర్హెచ్ విటాకర్, సెకండ్ ఈస్ కార్ల్ లినియస్, థర్డ్ ఈస్ కార్ల్ వోస్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ లిన్ మార్గ్యులిస్. So what is the correct answer for this question? First option is correct. ఆర్హెచ్ విటాకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ఇచ్చాడు. ఓకే, సో ఆయన క్లాసిఫికేషన్ని ఏ ఇయర్లో ఇచ్చాడంటే 1969 ఇయర్లో ఇచ్చాడు. అండ్ అతని క్లాసిఫికేషన్లో ఏమేమి ఉంటాయంటే యానిమేలియా, ప్లాంటీ, ఫంగి, మొనేరా, protista. So these are the groups which are there under ఆర్హెచ్ విటాకర్స్ క్లాసిఫికేషన్. ఈ 5 గ్రూప్స్ అనేవి ఆయన ఇచ్చిన 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మెన్షన్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్. అసర్షన్లో ఏం మెన్షన్ చేశారు? డంగ్ ఆఫ్ క్యాటిల్ ఈస్ యూజ్డ్ ఫర్ బయోగ్యాస్ ప్రొడక్షన్. సో క్యాటిల్ యొక్క డంగ్ని మనము బయోగ్యాస్ ప్రొడక్షన్కి యూజ్ చేస్తున్నామని అసర్షన్లో మెన్షన్ చేశారు. మరి రీజనింగ్లో ఏం మెన్షన్ చేశారు? సమ్ ఆర్కియే బ్యాక్టీరియల్ స్పీషీస్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద గట్ ఆఫ్ సచ్ యానిమల్స్ ప్రొడ్యూస్ మీథేన్. ఎస్, ఆర్కే బ్యాక్టీరియల్ స్పీషీస్ ఏవైతే యానిమల్స్ యొక్క గట్లో ఉంటాయో అవి మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని రీజనింగ్లో మెన్షన్ చేశారు. అంతే కదా, కొన్ని యానిమల్స్ యొక్క గట్లో ఆర్కియో బ్యాక్టీరియల్ స్పీషీస్ అయిన మిథనోజెన్స్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియా అనేది మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మీథేన్ గ్యాసే బయోగ్యాస్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. అంటే ఏ అండ్ ఆర్ రెండు కూడా కరెక్టే. అండ్ రీజనింగ్ అనేది అసర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కరెక్ట్గానే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, అంటే ఇక్కడ అదే చెప్తున్నారు కదా, బయోగ్యాస్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందని చెప్పారు. యానిమల్స్ యొక్క గట్లో మీథేన్ ఆర్కియో బ్యాక్టీరియల్ స్పీషీస్ అనేది ఉండడం వల్ల మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అని చెప్పారు. సో రీజనింగ్ అనేది ఆప్షన్కి ఎక్స్ప్లెనేషన్ లాగానే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్. లిస్ట్ 1ని మనము లిస్ట్ 2 తోటి కరెక్ట్గా మ్యాచ్ చేద్దాం. మైకోప్లాస్మాస్. సో మైకోప్లాస్మాస్లో సెల్ వాల్ అనేది ఉండదు. అంటే ఏకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. ఏకి 3 అనేది ఇక్కడ కింద ఆప్షన్స్లలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది? మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్లలో కనిపిస్తుంది. నెక్స్ట్ యాక్టినోమైసిటీస్ గురించి చూద్దాం. యాక్టినోమైసిటీస్ అనేది ఇక్కడ చూడండి మైకోకోలిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బీకి ఏది కరెక్ట్ మ్యాచ్? 1. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్లో మనకి ఫస్ట్ ఆప్షన్లో B1 కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఒకసారి సి అండ్ డిని కూడా చెక్ చేసుకుందాం. అసల్ఘర్ అనేది డయాటోమిషియస్ ఎర్త్ అని కూడా అంటాము. ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? డయాటోమ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సికి 2 అనేది కరెక్ట్ మ్యాచ్. నాటెల్కా అనేది బయోల్యూమినిసెన్స్కి ఎగ్జాంపుల్. డికి 5 అనేది కరెక్ట్ మ్యాచ్. సో 7th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ చూస్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇచ్చారు అండ్ లిస్ట్ 2లోనేమో అవి ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్సెస్ గురించి ఇచ్చారు. సో ఇప్పుడు మనము లిస్ట్ 1ని లిస్ట్ 2 తోటి మ్యాచ్ చేయాలి. ఓకే, క్లాస్ట్రీడియం అనేది బ్యూటారిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అరిజిలస్ అనేది మనకి సిట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఏకి 2 అనేది కరెక్ట్ మ్యాచ్, బికి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఇక్కడ A2 B3 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ అండ్ 4th ఆప్షన్స్లలో కనిపిస్తుంది. నెక్స్ట్ సిడిని కూడా చెక్ చేద్దాం. మొనాస్కస్ పర్ప్యూరెన్స్ ఇది ఒక ఈస్ట్. సో ఇది స్టానిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో సికి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఫస్ట్ అండ్ 4th ఆప్షన్లో మనకి C4 అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా చెక్ చేసుకుందాం. బెసిలస్ టురెంజెనసిస్ అనేది టాక్సిక్ ప్రోటీన్ కదా. సో డికి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. ఇది అగైన్ అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్. అసర్షన్లో ఏమిచ్చారు? సమ్ ఫోటోసింథటిక్ ఆల్గే క్యాన్ ఫార్మ్ సింబయోటిక్ అసోసియేషన్ విత్ ఫంగి. ఎస్, ఫోటోసింథటిక్ ఆల్గే, కొన్ని రకాలైన ఫోటోసింథటిక్ ఆల్గే అనేది ఫంగి తోటి సింబయోటిక్ అసోసియేషన్లో ఉంటుంది. ఇది కరెక్టే. నెక్స్ట్ రీజనింగ్ చూద్దాం. ఫంగల్ అసోసియేషన్ విత్ ఆల్గే ఇన్వాల్వ్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ బై ప్లాంట్స్. సో ఫంగల్ అసోసియేషన్ అనేది ఆల్గే తోటి ఉండడం వల్ల ప్లాంట్స్ న్యూట్రియంట్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాయని రీజనింగ్లో మెన్షన్ చేశారు.
ఫంగల్ అసోసియేషన్ అనేది ఆల్గే తోటి ఉండడం వల్ల న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది హయ్యర్ ప్లాంట్స్లో జరగదు. ఫంగల్ అసోసియేషన్ ఎప్పుడైతే హయ్యర్ ప్లాంట్స్ తోటి ఉంటుందో అప్పుడు మాత్రమే న్యూట్రియంట్స్ అనేవి హయ్యర్ ప్లాంట్స్లో అబ్జర్వ్ అవుతాయి. ఓకే, సో ఈ రీజనింగ్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్, but assertion అనేది correct statement. So what is the correct answer for this question? Third option is correct. A is true but R is false. Next question చూద్దాము. The process of transfer of DNA from one bacterial cell to another bacterial cell was first observed by. సో ఒక బ్యాక్టీరియల్ సెల్ నుంచి ఇంకొక బ్యాక్టీరియల్ సెల్లోకి DNA అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము? కాంజుగేషన్ అని అంటాము. కాంజుగేషన్ని ఎవరు డిస్కవర్ చేశారు? లెడర్బర్గ్ అండ్ టాటమ్ అనే సైంటిస్ట్ ఈకోలై అనే బ్యాక్టీరియాలో ఆ కాంజుగేషన్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేశారు. సో కాంజుగేషన్కి కాకుండా మనం ఇంకా అదర్ ప్రాసెసెస్ గురించి నేర్చుకుంటాం. వన్ ఈజ్ ట్రాన్స్డక్షన్, అనదర్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ట్రాన్స్డక్షన్లో ఏమవుతుంది? బ్యాక్టీరియోఫేజ్ హెల్ప్ తోటి DNA అనేది ఒక బ్యాక్టీరియల్ సెల్ నుంచి ఇంకొక బ్యాక్టీరియల్ సెల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకేనా? ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ని లెడర్బర్గ్ అండ్ జిండర్ సాల్మొనెల్లా టైఫిమ్యూరియం డిస్కవర్ చేశారు. ఓకే, ఇంకొకటి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఉంది అని చెప్పాను కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ సెల్ నెకెడ్ DNAని సరౌండింగ్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ని మనము ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాము. ఫ్రెడరిక్ గ్రిఫ్త్ సైంటిస్ట్ స్ట్రెప్టోకోకస్ నిమోనియాలో డిస్కవర్ చేశాడు. ఓకే, సో అర్థమైంది కదా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్, ట్రాన్స్డక్షన్ ప్రాసెస్ అండ్ కాంజుగేషన్ ప్రాసెస్ గురించి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సుబెరిన్ ఆకర్స్ ఇన్ అసోసియేషన్ విత్. సుబెరిన్ అనేది దేని అసోసియేషన్ తోటి ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, సో పెరిడర్మ్లో మనకి ఫెల్లం, ఫెలోజెన్ అండ్ ఫెలోడర్మ్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో ఈ ఫెల్లం అనే కార్క్ సెల్స్ లేయర్నే మనము ఫెల్లం అని అంటాము. ఈ కార్క్ సెల్స్లో సుబెరిన్ డిపాజిషన్ అనేది కనిపిస్తుంది. ఈ సుబెరిన్ డిపాజిషన్ అనేది ఇంపర్వియస్ టు వాటర్, అంటే అది వాటర్ని అలౌ చేయదు. సో పెరిడర్మ్ లేయర్లో ఉన్న ఫెల్లం లేయర్లో, కార్క్ లేయర్లో మనము ఈ సుబెరిన్ని చూస్తాము. పెరిడర్మ్లో ఉన్న కార్క్ సెల్స్లో సుబెరిన్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది అని ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్లో కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. పెరిడర్మ్లో ఉన్న కార్క్ సెల్స్లో సెల్యులోజ్ తోటి సుబెరిన్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫంక్షన్స్ ఆఫ్ ద న్యూక్లియోలస్ ఈజ్. సో న్యూక్లియోలస్ అంటే ఏంటి? న్యూక్లియస్ లోపల మనకి స్మాల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, దాన్ని మనము న్యూక్లియోలస్ అని అంటాము. ఓకేనా? ఈ న్యూక్లియోలస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే rRNA సింథసిస్. rRNA అంటే నథింగ్ బట్ రైబోజోమల్ RNA. సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఫస్ట్ ఏముంది? DNA సింథసిస్. సో ఇది రాంగ్ ఆన్సర్. ATP సింథసిస్ కూడా న్యూక్లియోలస్ చేయదు. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్లో మనము tRNA సింథసిస్ చూస్తున్నాం. tRNA అంటే ట్రాన్స్పోర్ట్ RNA సింథసిస్. న్యూక్లియోలస్ అనేది tRNA సింథసిస్ కాదు, rRNA సింథసిస్ చేస్తుంది. R అంటే ఏమని చెప్పాను? రైబోజోమ్ అని చెప్పాను కదా. సో థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో మనకి అసెంబ్లీ ఆఫ్ రైబోజోమ్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రైబోజోమ్స్ అనేవి అసెంబుల్ అవుతున్నాయి కాబట్టి రైబోజోమ్ అసెంబ్లీ అని ఉంది కదా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే న్యూక్లియోలస్ అనేది rRNA సింథసిస్ని చేస్తుంది, నథింగ్ బట్ రైబోజోమల్ RNA సింథసిస్ చేస్తుంది. కాబట్టి 12th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్ కంటైన్ డిఆక్సీ న్యూక్లిక్ యాసిడ్? ఇందిచ్చిన 4 ఆప్షన్స్లలో మనకి సెల్ ఆర్గనెల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ సెల్ ఆర్గనెల్స్లో ఏ సెల్ ఆర్గనెల్స్లో మనకి DNA అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనేది క్వశ్చన్. అంటే సెల్ లోపల DNA అనేది న్యూక్లియస్ లోపల ఉంటుంది కదా. సో ఆ న్యూక్లియస్ లోపల ఉన్న DNA కాకుండా సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి కదా సెల్ లోపల. ఆ సెల్ ఆర్గనెల్స్ లోపల ఇండివిజువల్గా DNAని ఏ ఆర్గనెల్స్ అనేవి పొసెస్ చేస్తాయి మన క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా. ఎస్,
క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియాలో మనము సపరేట్గా డిఎన్ఏని చూస్తాము. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, గాల్గి బాడీస్, ఎండోప్లాస్మిక్ రెటికులం, లైజోజోమ్స్ వీటిలో మనకి డిఎన్ఏ అనేది కనిపించదు. క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, న్యూక్లియస్ లోపల మాత్రమే డిఎన్ఏ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్లో మనకి క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సబ్స్టేజెస్ ఆఫ్ ప్రోఫేస్ 1 ఆఫ్ మియోసిస్ ఈస్. మియోసిస్లో మనకి ప్రోఫేస్ 1లో 5 సబ్స్టేజెస్ లాగా డివైడ్ అయింది కదా. సో ఆ 5 సబ్స్టేజెస్ యొక్క కరెక్ట్ ఆర్డర్ని కిందిచ్చిన ఆప్షన్స్లలో ఒక ఆప్షన్లో ఉందంట, అది మనము ఐడెంటిఫై చేయాలి. మియోసిస్ యొక్క ప్రోఫేస్ 1లో 5 సబ్స్టేజెస్ని నేను ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? LZP DD అని గుర్తుపెట్టుకోవాలి. L for leptotin, Z for zygotin, P for pachyetine, D for diplotin and another D for diakinensis. సో ఈ కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్ అనేది మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? LZP DD అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అగైన్ అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది. సో అసర్షన్లో ఏమని మెన్షన్ చేశారు? యూకారియోట్స్ యొక్క సెల్ సైకిల్ అనేది 4 ఓవర్లాపింగ్ స్టేజెస్ ఆర్ ఫేసెస్ లాగా డివైడ్ అయింది. అవి ఏంటంటే G1, S1, G2 అండ్ M ఫేసెస్. ఎస్, యూకారియోట్స్ యొక్క సెల్ సైకిల్ అనేది 4 ఫేసెస్ లాగా డివైడ్ అయింది అండ్ అవి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. సో అసర్షన్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. రీజన్ స్టేట్మెంట్ చూద్దాము. సెల్ సైకిల్ యొక్క ఫంక్షన్ ఏంటంటే జీనోమ్ని డూప్లికేట్ చేయాలి అండ్ సెల్ని 2 ఈక్వల్ డాటర్ సెల్స్ లాగా డివైడ్ చేయాలి. సో ఫర్ దిస్ రీజన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఈవెంట్స్ ఆఫ్ సెల్ సైకిల్ ప్రొసీడ్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ and each stage of the cell cycle is completed before next stage commences. సో ఇలా డాటర్ సెల్స్ని 2 ఈక్వల్ డాటర్ సెల్స్ని డివైడ్ చేయాలి కాబట్టి సెల్ సైకిల్లో జరిగే అన్ని ఈవెంట్స్ అనేవి కరెక్ట్ ఆర్డర్లో జరగాలి. ఎస్, కరెక్ట్ ఆర్డర్లోనే జరగాలి. అండ్ ఈ సెల్ సైకిల్లో ఉన్న ఈచ్ స్టేజ్ అనేది నెక్స్ట్ స్టేజ్ స్టార్ట్ అవ్వక ముందే కంప్లీట్ అవుతుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ లాస్ట్లో ఇచ్చిన పాయింట్ అనేది తప్పు. సెల్ సైకిల్లో ఉన్న ఈచ్ స్టేజ్ అనేది ఇంకొక స్టేజ్ తోటి ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాతనే ఇంకొక స్టేజ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో రీజనింగ్ స్టేట్మెంట్ అనేది రాంగ్గా ఉంది, బట్ అసర్షన్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది. ఇక్కడ కిందిచ్చిన ఆప్షన్స్లలో ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్ అనే స్టేట్మెంట్ మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి 15th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డిఎన్ఏ రెప్లికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్? సో సెల్ సైకిల్లో 4 ఫేసెస్ ఉంటున్నాయి కదా. 1 ఈజ్ G1, నెక్స్ట్ ఈజ్ S, దాని తర్వాత G2, దాని తర్వాత M ఫేస్. G1 అంటే గ్యాప్ 1 ఫేస్, S అంటే సింథసిస్ ఫేస్, G2 అంటే గ్యాప్ 2 ఫేస్, M అంటే మైటాసిస్ ఫేస్. సో ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది మనము సింథసిస్ ఫేస్లో చూస్తాము. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎంజైమ్ యాక్టివిటీ? ఎంజైమ్ యాక్టివిటీ గురించి ఈ కిందిచ్చిన 4 స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఎంజైమ్ లోవర్స్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ఎంజైమ్ అనేది యాక్టివేషన్ ఎనర్జీని లోవర్ చేస్తుంది. సో ఎంజైమ్స్ ఇప్పుడు మనం ఏదైనా రియాక్షన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎంజైమ్ ఇన్వాల్వ్మెంట్ జరిగిందనుకోండి, రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఆ రియాక్షన్కి కావాల్సిన యాక్టివేషన్ ఎనర్జీని తక్కువ చేస్తుంది. సో దానివల్లనే అక్కడ ఎంజైమ్స్ ఆ రియాక్షన్లో రియాక్టెంట్స్ ఆ యాక్టివేషన్ ఎనర్జీని తొందరగా రీచ్ అయ్యి రియాక్షన్ని తొందరగా ప్రోగ్రెస్ చేస్తాయి. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, ఒకసారి సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ చూద్దాము. ఎంజైమ్ ఇంక్రీసెస్ ద యాక్టివేషన్ ఎనర్జీ కాదు, ఎంజైమ్ యాక్టివేషన్ ఎనర్జీని లోవర్ చేస్తుంది. థర్డ్ ఆప్షన్ ఏముంది? ఎంజైమ్స్ డు నాట్ చేంజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ఇది కూడా తప్పు స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ వన్ ఏంటి? ఇంక్రీసెస్ ఫ్రీ ఎనర్జీ. ఫ్రీ ఎనర్జీ తోటి అసలు ఎంజైమ్స్కి సంబంధం ఉండదు. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్ చూద్దాము. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిటినీ మనము అనలైజ్ చేసి కరెక్ట్ స్టేట్మెంట్స్ని కింద ఆప్షన్స్ నుంచి టిక్ చేయాలి.
ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ప్లాంట్స్ కెనాట్ సింథసైజ్ 10 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. 10 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి యానిమల్స్ సింథసైజ్ చేసుకోలేవు, కానీ ప్లాంట్స్ అనేవి ఆ 10 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని సింథసైజ్ చేస్తుంది. సో ఏ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూద్దాము. స్టెమ్ సెల్స్ ఎలోన్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ కన్వర్టింగ్ టు అదర్ సెల్ టైప్స్ ఇన్ యానిమల్ సెల్స్. ఎస్, నిజమే. ఇది యానిమల్ సెల్స్లో స్టెమ్ సెల్స్ అనేవి కన్వర్ట్ అయ్యి యానిమల్ సెల్స్ యొక్క వేరే సెల్ టైప్స్ని బాగా మారగలుగుతాయి. సో బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో కింది ఇచ్చిన ఆప్షన్స్లలో మనకి బి స్టేట్మెంట్ అనేది సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్లలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సి స్టేట్మెంట్ చూద్దాము. డ్యూరింగ్ సైటోకైనెసిస్ ఇన్ ప్లాంట్ సెల్ ప్లేట్ ఈస్ కన్స్ట్రక్టెడ్. ఎస్, ప్లాంట్లో సైటోకైనెసిస్ జరిగేటప్పుడు సెల్ ప్లేట్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. సో సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్గా అని కనిపిస్తుంది. ఒకసారి డి స్టేట్మెంట్ చెక్ చేసుకుందాం. ప్లాస్మోడెస్మాటా మీడియేట్ మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ కమ్యూనికేట్ సిగ్నల్స్ బిట్వీన్ ఇండివిజువల్ యానిమల్ సెల్స్. సో ఇక్కడ నోట్ చేయండి, యానిమల్ సెల్స్ అని ఇచ్చారు. ఒక స్టేట్మెంట్లో ఒక చిన్న వర్డ్ని మిస్ అయినా కానీ మనము రాంగ్గా ఆన్సర్ టిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో క్వశ్చన్ చదవడం అనేది ప్రాపర్గా చదవాలి. ప్లాంట్ సెల్స్లో మనకి ప్లాస్మోడెస్మాటా అనేది ఉంటుంది, కానీ యానిమల్ సెల్స్లో ప్లాస్మోడెస్మాటా అనేది ఉండదు. ప్లాస్మోడెస్మాటాకి బదులుగా గ్యాప్ జంక్షన్స్ అనేవి యానిమల్ సెల్స్లో కనిపిస్తాయి. సో డి స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో ఈ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్? బి అండ్ సి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో బి అండ్ సి అనేది ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Which of the following statement is false regarding proteins and their functions? ప్రోటీన్స్ గురించి అండ్ వాటి ఫంక్షన్స్ గురించి ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ నుంచి ఫాల్స్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. బయోమాలిక్యూల్స్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. GLUT4 అనేది గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ని సెల్స్లలో ఎనేబుల్ చేస్తుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. ఎస్, ఇది నిజం. GLUT4 అనేది గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ని సెల్స్లలో ఎనేబుల్ చేస్తుంది. అండ్ కొలాజన్ కూడా ఇంట్రాసెల్యులర్ గ్రౌండ్ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది. ట్రిప్సిన్ ఈజ్ ఆల్సో అన్ ఎంజైమ్. సో ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. బట్ 4th స్టేట్మెంట్ చూడండి, ఆల్ ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్. అన్ని ప్రోటీన్స్ అనేవి ఎంజైమ్స్ కావు, కొన్ని ప్రోటీన్స్ మాత్రమే ఎంజైమ్స్ అవుతాయి. బట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఓకే, సో 4th స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, అన్ని ప్రోటీన్స్ ఎంజైమ్స్ కావు, బట్ అన్ని ఎంజైమ్స్ ప్రోటీన్స్ అవుతాయి. క్లియర్ కదా ఈ స్టేట్మెంట్ మీనింగ్? నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాము. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ లేయర్స్ ప్రెజెంట్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ గట్ ఈస్. సో గట్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ మనం చూసినప్పుడు అందులో లేయర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి కదా ఆ ట్రాన్స్ఫర్ సెక్షన్లో. ఆ లేయర్స్ యొక్క కరెక్ట్ ఆర్డర్ని మనం అవుటర్ టు ఇన్నర్ ఐడెంటిఫై చేయాలి. అంటే బయటి సైడ్ నుంచి లోపల సైడ్కి ఆ లేయర్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. సో ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ గట్లో అవుటర్ లేయర్ అనేది మనకి సెరోసా ఉంటుంది, దాని తర్వాత మస్కులారిస్, దాని తర్వాత సబ్మ్యూకోసా అండ్ దెన్ మ్యూకోసా లేయర్ అనేది ఉంటుంది. అర్థమైందా? సెరోసా, మస్కులారిస్, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా. సో ఈ ఆర్డర్ అనేది మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ 28th క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అర్థమైందా? ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ గట్లో అవుటర్ లేయర్ ఏంటి? సెరోసా, దాని తర్వాత మస్కులారిస్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ సబ్మ్యూకోసా అండ్ దెన్ మ్యూకోసా లేయర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సీలియేటెడ్ ఎపిథీలియం ఈస్ ఫౌండ్ ఇన్. సీలియేటెడ్ ఎపిథీలియం అనేది మనకి ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో కనిపిస్తుంది అనేది క్వశ్చన్. బ్రాంకియోల్స్లో మనకి సీలియేటెడ్ ఎపిథీలియం అనేది కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్లెషీ, ఫ్లాటెండ్ అండ్ ఫ్లెషీ సిలిండ్రికల్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఆర్ సీన్ రెస్పెక్టివ్లీ ఇన్. ఫ్లెషీ, ఫ్లాటెండ్ అండ్ ఫ్లెషీ సిలిండ్రికల్ స్టెమ్ మోడిఫికేషన్ ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో ఉన్న ప్లాంట్స్లలో కనిపిస్తుంది అనేది క్వశ్చన్. ఫ్లెషీ ఫ్లాటెండ్ స్టెమ్ మోడిఫికేషన్ ఒపెన్షియాలో కనిపిస్తుంది అండ్ ఫ్లెషీ సిలిండ్రికల్ స్టెమ్ మోడిఫికేషన్ అనేది మనకి యూఫోర్బియాలో కనిపిస్తుంది. ఒపెన్షియా అండ్ యూఫోర్బియా అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 22nd క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్. అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగారు. సో ఈ పేపర్లో చూస్తే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ అసర్షన్
అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా చూస్తున్నాము. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఎగ్జామ్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్లో కాలంలో మనకి డిఫరెంట్ ప్లాంట్స్ ఇచ్చారు అండ్ వాటి యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ గురించి లిస్ట్ 2లో మెన్షన్ చేశారు. సో మెంజిఫెరా యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ అనేది రెసిమ్ టైప్. అంటే మెంజిఫెరాకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 4 అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో A4 అనేది ఎక్కడ కనిపిస్తుంది? మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది కదా. ఒకసారి ఈ 4th ఆప్షన్లో ఉన్న BCDని కూడా చెక్ చేసుకుందాం. జాస్మిన్ యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చేసి సైమ్యూల్. ఓకే, కొలకేషియా యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ ఏంటి? స్పాడిక్స్. ఫీకస్ యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చేసి హైపెంథోడియం. ఈ 4th ఆప్షన్లో అన్ని మ్యాచెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఫార్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్. సో అసర్షన్లో ఏమని మెన్షన్ చేశారంటే ఫాస్ఫోరైలేషన్లో ATP అనేది సింథసైజ్ అవుతుంది. ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతుంది? ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అండ్ ADP అనేది లైట్ ప్రజెన్స్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరగడం వల్ల ATP అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ATP ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం? ఫోటోఫాస్ఫోరైలేషన్ అని అంటున్నాం. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ రీజన్ స్టేట్మెంట్ చూద్దాం. ద టర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇన్ రెస్పిరేటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది టర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టరే రెస్పిరేటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బట్ రీజనింగ్ స్టేట్మెంట్ అనేది అసెషన్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫార్ దిస్ క్వశ్చన్? బోత్ A and B are true but R is not correct explanation of A. 24th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ వన్ ఈస్ టోటల్ రూట్ పారాసైట్? సో కింది ఇచ్చిన ఆప్షన్స్లలో టోటల్ రూట్ పారాసైట్ అనేది ఏంటి అనేది క్వశ్చన్. క్లోరాంటస్, శాంటాలం, ఒరాబ్యాంకే, విస్కమ్, ఆల్బమ్. సో ఈ 4గిట్లలో ఒరాబ్యాంకే అనేది టోటల్ రూట్ పారాసైట్. ఓకే, అంటే కంప్లీట్ పారాసైట్ అన్నట్టు ఇది. ఓకేనా? నెక్స్ట్ 26th క్వశ్చన్ చూద్దాము. గ్లైకోలైటిక్ రియాక్షన్ catalyzed by which of the following enzyme results in the formation of ATP? గ్లైకోలైటిక్ రియాక్షన్స్ అనేవి ఈ కిందిచ్చిన ఎంజైమ్స్ వల్ల క్యాటలైజ్ అవుతుంది. బట్ ఈ కిందిచ్చిన ఆప్షన్స్లలో ఏ ఎంజైమ్ వల్ల ఆ రియాక్షన్లో ATP ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? హెక్సోకైనన్స్. సెకండ్ ఆప్షన్ G3P డిహైడ్రోజినేస్. థర్డ్ ఆప్షన్ ఈస్ ఫాస్ఫోగ్లిజరోకైనేస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ఈనోలేస్. సో ఈ 4 ఆప్షన్స్లలో థర్డ్ ఎంజైమ్ ఉంది. థర్డ్ ఆప్షన్లో ఉన్న ఎంజైమ్ చూడండి, ఫాస్ఫోగ్లిజరోకైనేస్. సో ఫాస్ఫోగ్లిజరోకైనేస్ ద్వారా మనకి ATP ప్రొడక్షన్ అనేది గ్లైకోలైటిక్ రియాక్షన్లో జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫార్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వీట్ క్రాప్ వెరైటీ అయిన హిమగిరి అనేది ఏ డిసీజ్కి రెసిస్టెంట్గా ఉంటుందంటే లీఫ్ అండ్ స్ట్రైప్ రస్ట్ డిసీజ్కి రెసిస్టెంట్గా ఉంటుంది. బ్రెసికా క్రాప్ యొక్క స్వర్ణిమ్ క్రాప్ వెరైటీ ఏ డిసీజ్కి రెసిస్టెంట్గా ఉంటుందంటే అది వైట్ రస్ట్ డిసీజ్కి రెసిస్టెంట్గా ఉంటుంది. సో A2B4 అనేది మనకి ఈ ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో కనిపిస్తుంది అనేది చెక్ చేసుకుందాం. సో సెకండ్ ఆప్షన్లో మనకి A2B4 అనే మ్యాచ్ కనిపిస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఒకసారి C and Dని చెక్ చేసుకుందాం. కౌ పీ పూసా కోమల్ క్రాప్ వెరైటీ అనేది బ్యాక్టీరియల్ ప్లైట్ డిసీజ్కి రెసిస్టెంట్గా ఉంటుంది. చిల్లీలో పూసా సడాబాహర్ అనే క్రాప్ వెరైటీ అనేది టొబాకో మొజాయిక్ వైరస్ అండ్ లీఫ్ కర్ల్ డిసీజ్కి రెసిస్టెంట్గా ఉంటుంది. మ్యాచెస్ అన్నీ మనకి సెకండ్ ఆప్షన్లో కరెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫార్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాము. అసర్షన్లో ఏమిచ్చారు? ఇనాక్టివ్ BT ప్రోటోటాక్సిన్ అనేది యాక్టివ్ ఫామ్ ఆఫ్ టాక్సిన్ లాగా ఇన్సెక్ట్ యొక్క గట్లో మారుతుంది అనేది అసర్షన్లో ఇచ్చారు. ఎస్, అది నిజం. ఎప్పుడైతే ఈ BT ప్రోటోటాక్సిన్ అనేది ఇన్సెక్ట్ యొక్క గట్లోకి వెళ్తుందో అప్పుడే అది ఇనాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్ ఆఫ్ టాక్సిన్ లాగా మారుతుంది. సో అసర్షన్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఒకసారి రీజనింగ్ స్టేట్మెంట్ చెక్ చేద్దాం. అసిడిక్ pH ఆఫ్ ద ఇన్సెక్ట్ గట్
that solubilizes and thus activates PT toxin. యాసిడిక్ pH కాదు, ఇన్సెక్ట్ గట్లో ఉన్న ఆల్కలైన్ pH అనేది సాల్యుబులైజ్ అయ్యి బీటీ టాక్సిన్ని యాక్టివేట్ చేస్తుంది. అసిడిక్ pH అని ఇచ్చారు కాబట్టి రీజనింగ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, బట్ అసర్షన్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో కింది ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్ అనే స్టేట్మెంట్ మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ హార్మోన్ కిల్స్ డైకాటిలిడనస్ వీడ్స్ బట్ మోనోకాటిలిడనస్ ప్లాంట్స్ని హార్మ్ చెయ్యదు అనేది క్వశ్చన్. సో జిబ్బర్లిక్ యాసిడ్ అయితే కాదు, అది ప్లాంట్ హార్మోన్, అది ప్లాంట్ గ్రోత్ హార్మోన్. ఓకే, అంటే ఈ జిబ్బర్లిన్ ప్లాంట్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఫ్రూట్ రైపనింగ్లో అండ్ స్టెమ్ ఎలాంగేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, 2,4 డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్. ప్లాంట్ హార్మోన్ అనేది డైకాటిలిడనస్ వీడ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది బట్ మోనోకాటిలిడనస్ ప్లాంట్స్ని ఏం హార్మ్ చేయదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఈస్ నాట్ అన్ యాక్సెసరీ పిగ్మెంట్? సో కింద ఇచ్చిన ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్లలో ఏ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అనేది యాక్సెసరీ పిగ్మెంట్ కాదు అనేది క్వశ్చన్. క్లోరోఫిల్ ఏ అనేది యాక్సెసరీ పిగ్మెంట్ కాదు, బట్ క్లోరోఫిల్ బి, కెరోటినాయిడ్స్ అండ్ జాంథోఫిల్స్ ఇవన్నీ కూడా యాక్సెసరీ పిగ్మెంట్సే, బట్ క్లోరోఫిల్ ఏ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అగైన్ అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్. అసర్షన్లో ఏమని చెప్పారు? ఇమీడియట్ కాజ్ ఆఫ్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ ఆఫ్ స్టొమెటా ఇస్ అ చేంజ్ ఇన్ ద టర్జిడిటీ ఆఫ్ ద గార్డ్ సెల్స్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. గార్డ్ సెల్ టర్జిడిటీ వల్లనే స్టొమెటా యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ రీజనింగ్ స్టేట్మెంట్ చదువుదాము. థిన్ అండ్ ఎలాస్టిక్ ఇన్నర్ వాల్ ఆఫ్ గార్డ్ సెల్స్ అండ్ లాంగిట్యూడినల్ ఓరియంటేషన్ ఆఫ్ సెల్యులోస్ మైక్రోఫిబ్రిల్స్ ఇన్ ద సెల్ వాల్ ఆఫ్ ద గార్డ్ సెల్ ఎయిడ్ ఇన్ స్టొమెటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఇక్కడ చూడండి ఏమని ఇచ్చారు? లాంగిట్యూడినల్ ఓరియంటేషన్ ఆఫ్ సెల్యులోస్ మైక్రోఫిబ్రిల్స్ ఇన్ ద సెల్ వాల్ ఆఫ్ ద గార్డ్ సెల్స్. సో గార్డ్ సెల్స్లో ఉన్న లాంగిట్యూడినల్ ఓరియంటేషన్ ఆఫ్ సెల్యులోస్ మైక్రోఫిబ్రిల్స్ కాదు, రేడియల్ ఓరియంటేషన్ ఆఫ్ సెల్యులోస్ మైక్రోఫిబ్రిల్స్ అనేవి అయితే గార్డ్ సెల్స్లో ఉన్నాయో అవి స్టొమెటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో రీజనింగ్ స్టేట్మెంట్ అనేది తప్పు, బట్ అసర్షన్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఈ ఆప్షన్ అనేది మన థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి 31st క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, 32nd క్వశ్చన్ చూద్దాము. మ్యాచ్ ఫాలోయింగ్ క్వశ్చన్. లిస్ట్ 1లో మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఈ కండిషన్స్ అనేవి లిస్ట్ 2లో ఉన్న ప్లాంట్స్ తోటి మ్యాచ్ చేయాలి. ఎపిపెటాలస్ కండిషన్ అంటే స్టెమెన్స్ అనేవి అక్కడ పెటల్స్ తోటి అటాచ్ అయ్యి ఉంటాయి ఈ కండిషన్లో. సో ఈ కండిషన్ని మనకి ఏ ప్లాంట్లో కనిపిస్తుంది? బ్రింజాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ పాలీఅడల్ఫస్. పాలీఅడల్ఫస్లో ఏమవుతుందంటే స్టెమెన్స్ అనేవి యునైట్ అయ్యి ఉంటాయి. సో ఇలా పాలీఅడల్ఫస్ స్టెమెన్స్ అనేవి మనకి సిట్రస్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఎపిఫైలస్ కండిషన్. ఇక్కడ ఈ ఎపిఫైలస్ కండిషన్లో స్టెమెన్స్ అనేవి పెరియంత్ తోటి అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ మనము లిల్లీ ప్లాంట్లో చూస్తాము. ఓకే, సో ఈ ఫోర్త్ ఆప్షన్లో చూస్తే మనకి అన్ని కరెక్ట్ మ్యాచెసే కనిపిస్తున్నాయి. సరే దీన్ని కూడా చెక్ చేసుకుందాం. మోనో అడల్ఫస్ స్టెమెన్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? చైనో రోస్లో కనిపిస్తాయి. సో ఈ మ్యాచెస్ అన్నీ కూడా మనకి ఫోర్త్ ఆప్షన్లో కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూద్దాము. కిందిచ్చిన ప్లాంట్స్లలో ఏ ప్లాంట్ అనేది వాటి లీవ్స్ని మాడిఫై చేసి ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది, వాటి నైట్రోజన్ రిక్వైర్మెంట్ని ఫిల్ఫిల్ చేసుకోవడానికి అనేది క్వశ్చన్. ఓకే, సో క్యాక్టై, ఎకేషియా, నేరియం అండ్ డయోనియా అనేవి ఆప్షన్స్. క్యాక్టై, ఎకేషియా అండ్ నేరియం ఇవి 3 కూడా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ కావు, బట్ డయోనియా అనేది ఇన్సెక్టివోరస్ ప్లాంట్. అవి వాటి లీవ్స్ని మాడిఫై చేసి ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయడానికి వాటి లీవ్స్ని మాడిఫై చేసుకుంటాయి, సో దట్ వాటి యొక్క నైట్రోజన్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 33rd క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్.
అప్లైడ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్ టాపిక్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు చూడనట్టయితే ఆ వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కంటిన్యూయేషన్ చూద్దాము. అంటే అప్లైడ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్ చాప్టర్లో టోటల్గా 20 to 30 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి. మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Let's meet in the next video. Until then, bye.